మీరు రోజు 6-7 గంటల కంటే ఎక్కువసేపు నిలబడి ఉంటే ఈ వీడియో ఒకసారి చూడండి, కూర్చొని చూడండి. కొన్ని ప్రొఫెషన్స్లో రోజు 6 to 7 అవర్స్ నిలబడాల్సి వస్తుంది. లైక్ టీచర్స్ కానీ, ఇన్స్పెక్షన్ జాబ్స్ లాంటివి, సూపర్వైజర్స్ కానీ వీళ్ళు, ఆర్ సర్జన్స్, అండ్ మన ఇంట్లో కిచెన్లో వంట చేసే మన మదర్స్ కానీ, వీళ్ళు చాలా డ్యూరేషన్ డైలీ నిల్చోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. డైలీ ఎక్కువసేపు నిల్చోవడం వల్ల షార్ట్ టర్మ్లో వచ్చే ప్రాబ్లం హీల్ పెయిన్ అంటే ప్లాంటార్ ఫెసైటిస్. లాంగ్ టర్మ్లో వచ్చే ప్రాబ్లం వారికోస్ వీన్స్ గురించి మీరు వినే ఉంటారు. సో ఈ హీల్ పెయిన్ ఎలా వస్తుంది అంటే, రోజు దాని మీద పడే లోడ్ కంటే కూడా అడిషనల్ లోడ్, అడిషనల్ టైం, అంటే ఎక్కువ వెయిట్, ఎక్కువ డ్యూరేషన్ పడ్డా కూడా ఇది వచ్చేస్తుంది. వేరాజ్ వారికోస్ వీన్స్ రావడానికి చాలా టైం పడుతుంది, కొన్ని ఇయర్స్ పడుతుంది. కదలకుండా ఒకే దగ్గర నిల్చోవడం వల్ల కాళ్ళల్లో ఉన్న బ్లడ్ అగెయిన్స్ట్ గ్రావిటీ పైకి హార్ట్ దాకా పంప్ అవ్వాలి కాబట్టి అంత ఎఫెక్టివ్గా జరగదు. మనం నడిచేటప్పుడు కాఫ్ మజిల్ స్క్వీజ్ చేస్తాయి, బట్ నిల్చున్నప్పుడు మాత్రం అది జరగదు. సో ఆ బ్లడ్ అంతా స్లోగా ఓవర్ టైం వీన్స్లో అక్యూములేట్ అయ్యి వీన్స్ స్వెల్ అవుతాయి. సో ఇవి రాకుండా ప్రివెంట్ చేసుకోవడం ఎలా? ఫస్ట్, మీరు ఎప్పటికప్పుడు బ్రేక్స్ తీసుకోవాలి. అంటే ఎవ్రీ 1 hour కుదిరితే 5 minutes 10 minutes కూర్చోడానికి ట్రై చేయండి. అండ్ కూర్చున్నప్పుడు యాంకిల్ మూమెంట్స్, యాంకిల్ స్ట్రెచెస్ చేయండి. 2, మీరు కూర్చోలేరు, కూర్చోడానికి అక్కడెక్కడ ఫెసిలిటీ లేదనుకోండి, కీప్ వాకింగ్, ఒక 2-3 అడుగులు వేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. దానివల్ల కాఫ్ స్క్వీజ్ అయ్యి బ్లడ్ పైకి పంప్ అవుతుంది. 3, అది కూడా చేయలేరు, లైక్ సర్జన్స్, లాంగ్ డ్యూరేషన్స్ ఆఫ్ సర్జరీ ఒకే దగ్గర ఉండి చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు గుర్తు వచ్చినప్పుడల్లా ఒక 10 times కాఫ్ రైజెస్ చేయండి. యాక్చువల్లీ నేను ఇది చేస్తూ ఉంటాను. ఈ 3 కాకుండా కూడా 4వది కంప్రెషన్ స్టాకిన్స్ అని దొరుకుతాయి. అవి వేసుకోవడం వల్ల కూడా వీనస్ రిటర్న్ అనేది బాగుంటుంది. అండ్ హీల్కి అయితే కుషన్ ఉన్న ఫుట్వేర్ వేసుకోండి. సో ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు హీల్ పెయిన్, ప్లాంటార్ ఫేసైటిస్ అండ్ వారికోస్ వీన్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇలాంటి టిప్స్, రెమెడీస్ కావాలంటే ఫాలో చేయండి అండ్ అవసరమైన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.